లార్డ్. నూతన సృష్టి అయిన దేవుని వాక్యము నిన్ను నన్ను ఏమని పిలుస్తుందంటే ఇంటర్‌సీడర్స్‌గా పిలుస్తుంది. చూడండి వాక్యము సెలవిస్తుంది రోమీయులకు రాసిన పత్రికలో దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుందని. అయితే ఈ భూమి మీద ఎంతోమంది రోగము చేత, బంధకాల చేత, పీడ చేత బాధింపబడుతున్నారు. వారందరిని విడిపించడానికి దేవుడు నిన్ను నన్ను యేసుక్రీస్తు స్థానములో ఎన్నుకున్నాడు. చూడండి యేసుక్రీస్తు కూడా తండ్రితో మనల్ని జత చేయడానికి ఈ భూమి మీద ఆయన మధ్యవర్తిగా రావడం మనము చూస్తాము. అయితే ఈరోజు ఆ స్థానాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే గాడ్ ఈజ్ రైజింగ్ అస్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్ యాస్ అ హోలీ ప్రీస్ట్‌హుడ్. అయితే చాలామంది అనుకుంటారు నేనంత పరిశుద్ధమైన వ్యక్తిని కాదు. ఐ యామ్ నాట్ వర్తీ. నేను నా క్రియల వలన అంత పరిశుద్ధమైన కార్యాలు నేను చేయలేదు అని చాలామంది ఏం చేస్తారంటే దేవుడిచ్చిన పిలుపుకు వెనుక వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బైబిల్ ఏమని పిలుస్తుందంటే చూడండి హోలీ అన్న పదానికి ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ బట్ ఇట్ సింప్లీ మీన్స్ ఇట్స్ అ సెట్ అపార్ట్. యూ ఆర్ కాన్సిక్రేటెడ్. నువ్వు నేను మన యొక్క పనుల వల్ల నువ్వు ఏదైతే పనులు చేస్తున్నావో నా క్రియల వల్ల మనము జడ్జ్ చేయబడలేదు. కానీ నువ్వు నేను యేసు రక్తము ద్వారా నిర్ధారించబడిన వారము. నువ్వు నేను యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన వారము. నువ్వు నేను యేసుక్రీస్తు ద్వారా ఎన్నుకొనబడిన వారము. దేవుడు మనల్ని ఇంటర్‌సీడర్స్‌గా పిలుస్తున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఆయన రాజ్యాన్ని ప్రకటించడానికి ఇదిగో మధ్యవర్తులుగా నిలబడి ప్రార్థించడానికి దేవుని రాజ్యాన్ని మోసుకొని తిరగడానికి యు ఆర్ నాట్ కాన్సిక్రేటెడ్ బై యువర్ వర్క్స్ బట్ యు ఆర్ కాన్సిక్రేటెడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమెన్.